ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు. నెంబర్ 1. ఆమ్ ఆద్మీ పార్టీ, మీరు మంచి ప్రశ్న అడిగారు కనుక, ఆమ్ ఆద్మీ పార్టీకి 1,87,6,000 ఓట్లు తేడా రావడం కరెక్టే. రెండోది, ఎక్కడ తేడా వచ్చిందంటే, ఉన్న ఓట్లు 25% కేజ్రీవాల్ ఉన్న నియోజకవర్గంలో, జైన్ ఉన్న నియోజకవర్గంలో, మనీష్ సిసోడియా ఉన్న నియోజకవర్గంలో తీసేశారు. లీగల్గా ఉన్న ఓట్లు 4లో 1 తీసేశారు. మరలా ఒక 30-40 వేలు ఓట్లు ఈ 7 నెలల్లో పార్లమెంట్ తర్వాత మరలా చేర్చేశారు. బీజేపీ తరపుని ఉన్న లీగల్ ఓట్లు తీసేశారు, ఇల్లీగల్ ఓట్లు చేర్చేశారు, ఈవీఎంని ట్యాంపర్ చేశారు. లేదంటే 70లో 68 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాల్సిందే. నేను అది ఫార్మర్ హోమ్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, 5 టైమ్ మినిస్టర్ అయిన జైన్ గారికి నేను ఫోన్లో 1 వీక్ ఎలక్షన్ ముందు చెప్పాను. ఫిబ్రవరి 5ది, జనవరి 28నే కలుద్దాం సార్. కేజ్రీవాల్ గారు 90 నిమిషాలు నన్ను కలిశారు. ఇది మీడియాకు మేము చెప్పలేదు. నేను ఇచ్చిన పేలు వారు ఇంప్లిమెంట్ చేయలేదు. చేసుంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీయే. కాంగ్రెస్కి అసలు డిపాజిట్ రాలే, 6% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 4వ సారి గెలిచేది, దేశమంతా గెలిచేది నార్త్ ఇండియాలో. అందుకనే కేజ్రీవాల్కి భయపడి మోదీ చిత్తుగా కేజ్రీవాల్కు వచ్చిన 40,000 మెజారిటీని 400-600తో ఓడించారు. కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియా అని అందరినీ. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం తిరుగుతున్నాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్? పవన్ కళ్యాణ్ మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నారట. ఈ రాష్ట్రంలోనే పుట్టిన భీమవరంలోనే పవన్ కళ్యాణ్ గెలలేకపోయాడు. పుట్టిన సొంతూరు పాలకొల్లులోనే చిరంజీవి గెలలేకపోయాడు 2009లో. మొదటి దానికి మొగుడు లేనాడు. బీజేపీకి ఎవడు దొరక్క ఈ ప్యాకేజ్ స్టార్ ఫ్యామిలీ దొరికారు కనుక వీళ్ళు వాడుకుంటున్నారే తప్ప బీజేపీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది 2018లో? 0.8%. అంటే 100కు 1 లేడు. నాకు పడిన 5 లక్షల ఓట్లు ఇక్కడ ఎంపీగా భరత్కి ఈవీఎం ప్రోగ్రామ్ చేసి పెట్టిన సంగతి భరత్ క్యాంపెయిన్ మేనేజరే చెప్పాడు 10 మంది ఉంటుండగా. ఇది ఈవీఎం ఎలక్షన్స్. దమ్ముంటే బీజేపీకి, దమ్ముంటే పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి ఈవీఎం ఎలక్షన్లు కాదు, బ్యాలెట్ పేపర్ ఎలక్షన్లు పెట్టమని నాతో జాయిన్ అవ్వమనండి. 18 పార్టీలు జాయిన్ అయ్యాయి. దమ్ముంటే నేను ఒకటే మాట చెప్తున్నా, లెక్కించిన ఓట్లు వేసిన రోజునే ఓట్లు లెక్కించమనండి. ఎలక్షన్ కమిషన్ మోదీ తొత్తు, ఆ రాజీవ్ కుమార్ మోదీ తొత్తు. ఇది ఆడి మక్కం మీదే నేను చెప్పాను అంటున్నారా? మళ్ళీ నన్ను కలగకుండా దాక్కుంటున్నాడు ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. కనుక నేను దేశాన్ని కాపాడుతున్నాను. పవన్ కళ్యాణ్ నా శత్రువు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుకి చిత్తశుద్ధి 1% ఉంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి ప్యాకేజ్ స్టార్లుగా మేము అమ్ముడుపోయాం. కాంగ్రెస్కి అమ్ముడుపోయాం. ప్రజారాజ్యాన్ని విలీనం చేసాను, తప్పు అయిపోయింది. ఇప్పుడు ప్రజారాజ్యమే జనసేనగా వచ్చిందని నేను చెప్తున్నాను. జనసేన పార్టీని క్లోజ్ చేస్తున్నాం. నీతి నిజాయితీ ఉన్న డాక్టర్ కేఏ పాల్ని, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అనమనండి. వాళ్ళకి ఏం కావాలో అది నేను చేస్తాను 6 నెలల్లో. ఇప్పుడు నేను చేయలేను. మీరు మాటికి పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తారు. ఆయనకేమో పిచ్చి వచ్చేసి తిరుగుతున్నాడు. నిన్న క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. ఆయనకి ప్యాకేజ్ దొరికిపోయింది. అన్నీకి సెంట్రల్ మినిస్టర్ దొరికిపోయింది. ఇక్కడ నాగబాబుకి స్టేట్ మినిస్టర్ దొరికిపోయింది. ఇప్పుడు నేను తిట్టిన ద్వారా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మీరు మాట్లాడండి. ఏ మాట్లాడాలి? మెగా కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు డీల్ ఎందుకు ఇచ్చాడు? 80,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇవ్వబోతున్నాడు? మెగా కృష్ణారెడ్డి భార్య బీజేపీ ఎంపీ రాజ్యసభ 500 కోట్లు ఇచ్చి తీసుకోబోతుంది, బీజేపీలో చేరబోతుంది. ఈ
మెగా కృష్ణారెడ్డికి వచ్చిన అవినీతి లక్షల కోట్లు, రాజకీయ పార్టీలకి వేల కోట్లు ఇస్తున్నది రుజువులు నేను పెట్టాను. అది తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం రీఓపెన్ చేయట్లేదు, నేను వెళ్ళి ఫైట్ చేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. న్యాయం జరిగినంత వరకు ఈ రాజకీయ నాయకుల నుండి, ఈ అదానీ మెగా కృష్ణారెడ్డి నుండి తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు న్యాయం జరిగినంత వరకు ఫైట్ చేస్తాను. ఈ ప్యాకేజ్ స్టార్ల నుంచి అందరూ బహిష్కరించండి. కాపులారా, బీసీలారా, ఎస్సీలారా, తెలుగు జాతి, చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ మాటలు ఇంకా నమ్మినోడు మెంటలోడు తప్ప ఎవడు నమ్మడు. బుద్ధున్నోడు తప్ప ఎవరు వాళ్ళకి హ్యాష్ ట్యాగ్ పెట్టు. నేను పిఠాపురం తాలూకా అనుకుని సిగ్గులేనోడు పెట్టుకుంటాడు. నేను చిరంజీవి తాలూకా. అరే, ఇంత ఓపెన్ డే లైట్లో మనల్ని అమ్మేస్తే మన బీసీ బిడ్డల్ని, మన కాపుల్ని, వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళకి సిగ్గుండద్దా? మకులో మాస్క్లోనే వేసుకొని ఆ బురకాలు వేసుకొని తిరగాలి. వాళ్ళ తాలూకా అనుకున్న వాళ్ళందరూ ఓపెన్గా తిరగకండి. ఎందుకు? నేనున్నాను కదా మీ కొరకు. అప్పుడంటే అమెరికాలో ఉన్నా, ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉన్నాను, మీ కొరకే ఫైట్ చేస్తున్నాను. నేను కాపును కాదా? మజ్జును కాదా? పెద్ద కాపును కాదా? కాపుల్ని కాపాడే కాపును కాదా? ఎవడలాగో నేను అమ్ముడుపోను కదా. ఆయనేమో పాపం కాకినాడ ఆయన మీద దాడి జరిగింది, పాపం ఆయనేమో జగన్కి అమ్ముడుపోయాడు, కూతురేమో జనసేనకు అమ్ముడుపోయింది. అమ్ముడుపోయిన కాపులు కావాలా? గుండె గీయించుకున్న కాపులు కావాలా? మోదీని ఢీకొనగలిగి, ట్రంప్ని ఢీకొనగలిగి బీసీ కాపు సత్తా ఉన్న కేఏ పాల్ కావాలా? టేక్ ఇట్. దేశాన్ని కాపాడే సత్తా, క్రైస్తవుల్ని, ముస్లింల్ని, హిందువుల్ని కాపాడే సత్తా, అభివృద్ధి చేసే సత్తా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి ఈరోజు ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నారు మీరు? Modi's Prime Minister Modi American visit is a failure. Totally Modi should resign and give the position Prime Ministership to Honorable Home Minister Amit Shah. Courageously he can fight. Modi is 75 years old. As per the RSS BJP rules, Modi should not continue as a Prime Minister one more day. Modi miserably failed, not openly condemning the actions of President Trump administration, treating our Indians like terrorists, criminals, rapists, even worse. I opposed, I condemned, and I am defending every Indian. Please join if you want my support. Every Indian, join me 7569441275 for your development, for your growth, for your fight, for your justice. Join me, create groups. Wherever you are in India, wherever you are in the world. If you are in Germany, call Germany KA Paul fans. If you are in Ukraine, call Ukraine. If you are in Australia, Australia KA Paul. If you are in America, Georgia, USA KA Paul fans. Join me. I am here. We are winning. We are glorious. And I am inviting all other small political parties. If justice is not done within 72 hours, I will file against this illegal matter, which is still pending in the Honorable Supreme Court, in the Honorable High Court, and in the media, and I'll declare an indefinite hunger strike. I will let you know in 72 hours.